ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. సింహరాశివారికి నవంబర్ 3, 4, 5 తేదీలలో సింహరాశికి సంబంధించిన గ్రహ సంచారాల ఆధారంగా మీ జీవితంలోని వివిధ అంశాలలో రాబోయే మార్పులు, అవకాశాలు మరియు సవాళ్ల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక మార్గదర్శనం మాత్రమేనని గుర్తుంచుకోండి. మీ సంకల్ప బలం, మీ కృషి, మీ సానుకూల దృక్పథమే మిమ్మల్ని అంతిమంగా నడిపిస్తాయి. ఈ 3 రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సింహరాశివారి గురించి, మీ స్వభావం గురించి చెప్పాలంటే ముందుగా మీ లక్షణాలను అర్థం చేసుకోవాలి. మీరంటేనే దర్పం, తేజస్సు, ఒక గొప్ప ఆత్మవిశ్వాసం. సూర్యుడు మీ అధిపతి కాబట్టి మీరు సహజంగానే రాజరిక లక్షణాలతో, అద్భుతమైన దైవ తేజస్సుతో పుడతారు. మీరు నలుగురిలో ఉన్నా సరే మీ వ్యక్తిత్వం ప్రత్యేకంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మీ నడకలో, మీ మాటలో ఒక గొప్ప రాజసం ఉంటుంది. దేన్నైనా ధైర్యంగా, నిక్కచ్చిగా మాట్లాడటం, ఎదుటివారి కళ్లలోకి చూస్తూ తమ భావాలను వ్యక్తం చేయడం మీ ప్రత్యేకత. ఈ విశ్వంలో, జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించడానికి, నాయకత్వం వహించడానికి పుట్టినట్లుగా మీ మనస్తత్వం ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే మీరు సింహంలా గర్జించి వారికి అండగా నిలబడతారు. అందుకే మిమ్మల్ని ప్రేమించేవారు, అభిమానించేవారు చాలామంది ఉంటారు. మీ గుణగణాల గురించి మాట్లాడితే ప్రధానంగా మీరు అత్యంత ఉదార స్వభావులు. ఒక రాజు తన ప్రజలకు ఎలాగైతే దానం చేస్తాడో అలాగే మీ దగ్గర సహాయం కోరివచ్చిన వారిని నిరాశపరచకుండా మీ శక్తికి మించినా సరే దానం చేస్తారు, సహాయం అందిస్తారు. మీ మనస్సులో ఎప్పుడూ కల్మషముండదు. మీరు నిపులాంటివారు. ఎలాంటి కపటం లేకుండా సూటిగా ఉంటారు. మీ దగ్గర దాపరికం అంటూ ఉండదు. అయితే ఈ స్వభావం కారణంగానే మీకు కొంత అహం కూడా ఉంటుంది. మిమ్మల్ని గౌరవించాలి, మీ మాటకు ఎదురు చెప్పకూడదు అని మీరు బలంగా నమ్ముతారు. మీరు దేన్నైనా ప్రణాళికతో ప్రారంభిస్తారు. కాని ఒక్కసారి మొదలుపెడితే దాని పట్టుదలతో సాధించేంతవరకు నిద్రపోరు. స్థిరత్వం, నమ్మకం మీ వ్యక్తిత్వానికి మూలస్తంభాలు. మీరు మీ ప్రియమైనవారిని, కుటుంబాన్ని కంటికి రెపలా కాపాడుకుంటారు. వారికి చిన్న కష్టం వచ్చినా ఆ సింహం ఒక్కసారిగా ఉగ్రరూపం దాలుస్తుంది. మీ వ్యక్తిత్వంలో కొంత నాటకీయత కూడా ఉంటుంది. మీరు ప్రశంసలను, అభినందనలను ఎక్కువగా కోరుకుంటారు. మీరు చేసిన పనిని నలుగురు మెచ్చుకోవాలి, మీ ప్రతిభను గుర్తించాలి అని ఆశిస్తారు. అందుకే మీరు ఉండేచోట ఒక ప్రత్యేకమైన ఆకర్షణను సృష్టించడానికి ప్రయత్నిస్తారు. నలుగురి దృష్టి మీపై ఉండాలని కోరుకోవడం మీలో సహజంగా ఉండే లక్షణం. మీ స్వరూపం కూడా చాలా ఆకర్షణీయంగా, శక్తివంతంగా ఉంటుంది. మీ మొహంలో ఎప్పుడూ ఒక తేజస్సు కనిపిస్తుంది. మీరు అద్భుతమైన సృజనాత్మక శక్తిని కలిగి ఉంటారు. కళలు, రాజకీయం, ప్రదర్శన కళలు, ఇలా మీరు ఎంచుకున్న రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందడానికి తపిస్తారు. అయితే సింహరాశివారికి గత కొంతకాలంగా, ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ రంగంలో కొన్ని తీవ్రమైన ఇబ్బందులు, అసంతృప్తి కనిపిస్తోంది. నిజానికి మీరు కష్టపడటంలో వెనుకడుగు వేయరు. పైగా మీ ఆలోచనలు, మీ పనితీరు నలుగురికంటే చాలా ముందు ఉంటాయి. కాని గత కొంతకాలంగా మీరు ఎంత కష్టపడినా ఆశించిన గుర్తింపు పొందలేకపోతున్నారు. మీరు రాజు స్థానంలో ఉండాల్సినవారు. కాని ప్రస్తుతం ఒక సైనికుడిలా చిన్న చిన్న పనులతోనో లేదా మీ స్థాయికి తగని బాధ్యతలతోనో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మీలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నా వాటిని ఉపయోగించుకునే అవకాశం లభించడం లేదు. ముఖ్యంగా ఉద్యోగంలోపై అధికారుల నుంచి మీరు పూర్తి గౌరవాన్ని ఆశించినా కొన్నిసార్లు మీకు అన్యాయం జరుగుతున్నట్లు లేదా మిమ్మల్ని కావాలనే తక్కువచేసి చూస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు మీ అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పడం వలన కొందరు అధికారులు దాన్ని వ్యక్తిగత విమర్శగా తీసుకుని మీకు అడ్డుపడుతున్నారు. మీరు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినా క్రెడిట్ వేరొకరు తీసుకునే పరిస్థితి లేదా మీ కృషికి తగ్గ ఫలితం, ఆర్థిక ఎదుగుదల లేకపోవడం మిమ్మల్ని బాగా నిరాశపరిచింది. చాలా కాలంగా మీ కెరీర్ ఒకే చోట నిలిచిపోయినట్లు లేదా చిన్న చిన్న రాజకీయాల కారణంగా మీ ఎదుగుదలకు తాళం పడినట్లుగా మీరు తీవ్రంగా ఫీలవుతున్నారు. మీరు కేవలం డబ్బు కోసం పనిచేయరు, మీ గౌరవం కోసం పనిచేస్తారు. ఆ గౌరవమే దెబ్బతినడం వలన మీ ఉద్యోగ జీవితం ఒక భారంగా మారింది. ఇక మీ జీవిత భాగస్వామి విషయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడుకుందాం. సింహరాశివారు తమ భాగస్వామి తమను దేవతలా ఆరాధించాలని, తమ మాటకు ఎదురు చెప్పకుండా అనుసరించాలని కోరుకుంటారు. మీరు ప్రేమను, ఆప్యాయతను పంచుతారు. కాని దానితోపాటు మీ భాగస్వామి నుంచి పూర్తి భక్తి, విధేయతను కూడా ఆశిస్తారు. ఈ అంచనాలు కొన్నిసార్లు మీ వైవాహిక జీవితంలో చిచ్చురేపుతున్నాయి. మీ భాగస్వామి కూడా బలమైన వ్యక్తిత్వం కలిగినవారైతే ఇద్దరి మధ్య అహంకార ఘర్షణలు తీవ్రమవుతాయి. మీ జీవిత భాగస్వామి మీ గురించి, మీ విజయం గురించి గర్వపడినప్పటికీ వారు మీ రాజసంలో, మీ వెలుగులో తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నట్లు భావిస్తున్నారు. అందుకే గత కొంతకాలంగా మీ భాగస్వామి మీకు దూరంగా ఉన్నట్లుగా లేదా మానసికంగా మీతో కలవలేకపోతున్నట్లుగా మీరు ఫీలవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే కోపం, అపార్థాలు పెరిగి ఇంట్లో వాతావరణం కొద్దిగా ఉద్రిక్తంగా మారుతోంది. మీరు బయట ప్రపంచంలో ఎలాగైతే నాయకత్వం వహిస్తారో ఇంట్లో కూడా ఆ నాయకత్వాన్ని కొనసాగించాలని అనుకోవడం వల్ల భాగస్వామి తమ స్వేచ్ఛకు భంగం కలుగుతుందని భావిస్తున్నారు. మీరు వారి భావాలకు విలువ ఇవ్వడం లేదని, మీ నిర్ణయాలను వారిపై రుద్దుతున్నారని వారు భావించడం వలన
వారినుంచి సరైన సహకారం లభించడం లేదని మీరు బాధపడుతున్నారు. కొంతమంది సింహరాశివారు తమ ప్రేమను లేదా ఆప్యాయతను మాటల్లో లేదా చేతల్లో చూపలేక కేవలం తమ అధికారం ద్వారా చూపాలని అనుకోవడం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. మీ సింహరాశి స్వభావం కారణంగా మీరు ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉంటారు, దాని చూసి నలుగురు అసూయపడటం సహజం. గత కొంతకాలంగా మీ వెనుక రహస్యంగా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నట్లు మీకు అనుమానం రావడం పూర్తిగా నిజం. మీరు దేని గురించైనా సూటిగా మాట్లాడతారు కాబట్టి మీ మాటల వల్ల గాయపడినవారు లేదా మీరు ఎదిగిపోవడం సహించలేని శత్రువులు మీపై పగపట్టి ఉన్నారు. ఈ కుట్రలు ఎక్కువగా మీ ఉద్యోగ రంగంలోనో లేదా మీ వ్యాపార భాగస్వాములలోనో కనిపిస్తాయి. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మిమ్మల్ని పొగుడుతూ మీకు అనుకూలంగా నటిస్తూనే లోపల మీకు వ్యతిరేకంగా విషాన్ని చిమ్ముతున్నారు. మీ పేరు ప్రతిష్టలను దెబ్బతీయడానికి, ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో మీకు చెడ్డపేరు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సింహం ఎప్పుడూ తన రాజధానిపై దృష్టి పెడుతుంది, కాని వెనుకనుంచి వస్తున్న చిన్న నక్కల గుంపు గురించి పట్టించుకోదు. అదే మీ బలహీనతగా మారింది. మీరు అంత గొప్పగా, దర్జాగా జీవిస్తుంటే మీ కింద పనిచేసేవారు లేదా మీ పక్కన ఉన్నవారే అసూయతో మీ గురించి పుకార్లు పుట్టించడం, మీ లోపాలను హైలైట్ చేయడం చేస్తున్నారు. మీ స్వంత సంస్థలో లేదా మీ స్వంత కుటుంబంలో కూడా మీ కీర్తిని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కుట్రల వల్ల మీరు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఎందుకంటే మీకు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. మీరు నమ్మిన బంటులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మీ గొప్పతనాన్ని చూసి భయపడేవారే మిమ్మల్ని ఎలాగైనా కిందకు దించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి మీరు బయటపడాలంటే మీలో ఉండే ధైర్యాన్ని, మీ అద్భుతమైన తెలివితేటలను ఉపయోగించి మీ చుట్టూ జరుగుతున్న రహస్య కార్యకలాపాలను ఒకసారి నిశితంగా గమనించాలి. మీ దృష్టి కేవలం మీ విజయంపైనే కాకుండా మీ పరిసరాలపై కూడా ఉండటం ఇప్పుడు చాలా అవసరం. సింహరాశివారు ఎప్పుడూ తమను తాము రాజుగా భావించాలి, కాని ప్రతి రాజ్యంలో నమ్మకమైనవారితో పాటు ద్రోహులు కూడా ఉంటారు అని గుర్తుంచుకోవాలి. మీ స్వభావం దృఢమైంది, మీ శక్తి అపారమైంది. ఈ చిన్నపాటి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని మీ రాజసాన్ని మళ్లీ నిలబెట్టుకోగలుగుతారు. సింహరాశివారికి నవంబర్ 3, 4, 5 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. నవంబర్ 3 సోమవారం రోజు మీ రాశివారికి కొద్దిగా లోతైన ఆలోచనలతో కూడిన రోజుగా మొదలవుతుంది. మనసులో కొన్ని విషయాలు మిమ్మల్ని బాగా ఆలోచింపజేయవచ్చు. ఎవరితోనైనా ఏదైనా రహస్య విషయాన్ని చర్చించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఈ సోమవారం మీరు ఆర్థిక లావాదేవీల విషయంలో, ముఖ్యంగా ఇతరులతో పంచుకునే ఆస్తులు లేదా భాగస్వామ్యాల నుంచి వచ్చే డబ్బు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి మాట ఇవ్వడం లేదా ఆర్థిక హామీలు ఇవ్వడం మంచిది కాదు. ఈ రోజు మీరు లోపల నుంచి కాస్తంత నిరాశగా లేదా ఒత్తిడికి గురైనట్లు అనిపించినా దాన్ని బయటకు చూపకుండా శక్తివంతంగా వ్యవహరించాలి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ కొన్ని అంతర్గత కుటుంబ సమస్యల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో కొద్దిగా ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో కూర్చుని రహస్యంగా చర్చించడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పనిపై దృష్టి కేంద్రీకరించడం కొద్దిగా కష్టమవుతుంది. ముఖ్యంగా సహోద్యోగులతో ఆర్థిక విషయాలు లేదా పంచుకోబడిన బాధ్యతల విషయంలో జాగ్రత్త అవసరం. పరిశోధన, లోతైన విశ్లేషణ లేదా రహస్య ప్రాజెక్టులలో పనిచేసేవారికి ఈ రోజు మంచి పురోగతి ఉంటుంది. మీరు చాలా పదునుగా ఆలోచించి సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కనుగొనగలుగుతారు. అయితే పై అధికారుల నుంచి ఒత్తిడి ఉన్నట్లు అనిపించవచ్చు. వ్యాపారస్తులకు, భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారికి ఈ రోజు ముఖ్యమైన చర్చలుంటాయి. కాని అవి వెంటనే ఒక కొలిక్కి రాకపోవచ్చు. రుణాల కోసం లేదా పెట్టుబడి కోసం ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యమవుతాయి. మీ పెట్టుబడులను సమీక్షించుకోవడానికి, అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ రోజు సమయాన్ని కేటాయించండి. వ్యాపారంలో కొంతమంది పట్ల పూర్తి నమ్మకం ఉంచకుండా వ్యవహరించడం అవసరం. ఖర్చుల విషయంలో ఈ రోజు మీరు నియంత్రణ కోల్పోవచ్చు. ఊహించని ఖర్చులు లేదా గతంలో చేసిన అప్పుల భారం ఈ రోజు మనసుకు కొంచెం భారంగా అనిపిస్తుంది. అయితే భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడుల గురించి, బీమా లేదా వారసత్వ ఆస్తుల గురించి ఆలోచించడానికి ఇది సరైన సమయం. ఈరోజు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి జాగ్రత్త అవసరం. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త తగదు. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ మరియు మానసిక ఒత్తిడికి సంబంధించిన సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. లోతైన నిద్ర, యోగా లేదా ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశమున్నందున ఆహారం విషయంలో నియంత్రణ పాటించాలి. వైవాహిక జీవితంలో కొన్ని అపార్థాలు లేదా గోప్యతా సమస్యలు ఏర్పడవచ్చు. మీ భాగస్వామికి తెలియకుండా మీరు చేస్తున్న పనులు లేదా దాస్తున్న విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి. భాగస్వామితో మాట్లాడేటప్పుడు పదునైన మాటలు ఉపయోగించకుండా సంయమనం పాటించడం చాలా అవసరం. ఈ రోజు వారి అవసరాలపై మీరు శ్రద్ధ చూపాలి. విద్యార్థులకు, పరిశోధనలు, సిద్ధాంతాలపై పనిచేస్తున్న విద్యార్థులకు ఈ రోజు అద్భుతమైన ఏకాగ్రత లభిస్తుంది. క్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడానికి మీ మెదడు చురుకుగా పనిచేస్తుంది. కాని అనవసరమైన భయాలు, పరీక్షల గురించి ఆందోళన మీ ఏకాగ్రతను కొద్దిగా దెబ్బతీస్తాయి. వాటిని పక్కన పెట్టి ముందుకు సాగండి. ప్రేమికులకు ప్రేమ సంబంధాలలో కొద్దిగా భావోద్వేగ తీవ్రత ఉంటుంది. మీరు మీ భాగస్వామితో లోతైన విషయాలను లేదా భవిష్యత్తు గురించి చర్చించాలనుకుంటారు. అయితే భాగస్వామి మానసిక స్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడటం సమస్యలకు దారితీయవచ్చు. మీ సంబంధంలో నిజాయితీ ముఖ్యం. నవంబర్ 4 మంగళవారం మీ మానసిక స్థితిలో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. ఉదయం సమయం కొద్దిగా నిదానంగా, గత సమస్యల గురించి ఆలోచిస్తూ గడిచినా
మధ్యాహ్నం 12:30 తర్వాత ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకుంటుంది. మీలో ఆశ, ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతాయి. ఇక నుంచి మీ దృక్పథం విశాలమవుతుంది. జీవితాన్ని మరింత ఉల్లాసంగా, ధైర్యంగా చూస్తారు. ఈ మార్పు కారణంగా మీరు నూతన ఉత్తేజంతో పనులు మొదలు పెడతారు. కుటుంబ జీవితంలో ఉదయం పూట చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు జరిగే అవకాశముంది. ముఖ్యంగా ఇంటి వ్యవహారాల గురించి చికాకు ఉంటుంది. అయితే మధ్యాహ్నం తర్వాత వాతావరణం సంతోషంగా మారుతుంది. తండ్రి లేదా గురువు వంటి పెద్దల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. కుటుంబంతో కలిసి ఏదైనా శుభకార్యానికి ప్లాన్ చేస్తారు లేదా దైవదర్శనం కోసం ప్రయాణం గురించి ఆలోచిస్తారు. ఉద్యోగస్తులకు ఉదయం పనిలో కొంత మందకొడితనమున్నా మధ్యాహ్నం తర్వాత మీ పనితీరు అద్భుతంగా మెరుగుపడుతుంది. పై అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. విదేశీ సంబంధాలు, ఉన్నత విద్య లేదా శిక్షణకు సంబంధించిన పనులలో పురోగతి కనిపిస్తుంది. నూతన ప్రాజెక్టులు చేపట్టడానికి, మీ ఆలోచనలను ధైర్యంగా వ్యక్తం చేయడానికి ఇది సరైన సమయం. మీ అదృష్టం మీకు పూర్తి మద్దతు ఇస్తుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు మధ్యాహ్నం తర్వాత విజయవంతమవుతాయి. లాభాలు పెరుగుతాయి. మీరు తీసుకునే రిస్క్ మీకు అనుకూలంగా మారుతుంది. దూర ప్రాంతాల నుంచి లేదా విదేశాల నుంచి వ్యాపార అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. మీ నైతిక విలువలకు కట్టుబడి పనిచేయడం వలన గౌరవం పెరుగుతుంది. ఆర్థిక స్థితి ఉదయం అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టినా మధ్యాహ్నం తర్వాత డబ్బురాక మెరుగవుతుంది. ఊహించని ధనలాభం లేదా ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలున్నాయి. అయితే గృహ సంబంధిత పనులు లేదా వాహనాలపై పెట్టుబడి పెట్టడానికి ఈ సమయాన్ని ఉపయోగించవచ్చు. ఇది స్థిరమైన ఆర్థిక వృద్ధికి పునాది వేస్తుంది. ఆరోగ్యం ఉదయం కొద్దిగా బలహీనంగా అనిపించినా మధ్యాహ్నం నుంచి శక్తి స్థాయిలు పెరుగుతాయి. మానసిక ఉల్లాసం లభిస్తుంది. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధ్యాహ్నం తర్వాత మీరు వ్యాయామం, ఆటల వంటి చురుకైన కార్యకలాపాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. వివాహితులకు భాగస్వామ్య జీవితం బలపడుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత మీ భాగస్వామితో కలిసి దూర ప్రయాణాల గురించి లేదా దైవకార్యాల గురించి చర్చించుకుంటారు. భాగస్వామి ద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుంది. వారి సలహాలను పాటించడం వలన మీకు శుభం జరుగుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం. మధ్యాహ్నం తర్వాత మీ ఏకాగ్రత పెరుగుతుంది. మీరు గురువుల నుంచి మంచి మార్గదర్శకత్వం పొందుతారు. పరీక్షల ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశముంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి శక్తివంతమైన ప్రణాళికలు రూపొందించండి. ప్రేమికులకు ప్రేమ సంబంధాలు ఉన్నత స్థాయికి చేరుకుంటాయి. మీ భాగస్వామి పట్ల మీ గౌరవం పెరుగుతుంది. వారినుంచి మీరు ఆశించిన మద్దతు లభిస్తుంది. మీరిద్దరూ కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడానికి లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి సానుకూలంగా చర్చించుకోవడానికి అవకాశముంది. నవంబర్ 5 బుధవారం మీకు పూర్తి అదృష్టం, సాహసం మరియు ఉల్లాసంతో కూడిన రోజు. అదృష్టస్థానంలో చంద్రుడు సంచరించడం వలన మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు విజయాన్ని ఇస్తుంది. మీ మనస్సు చాలా ఉదారంగా, సానుకూలంగా ఉంటుంది. నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రోజు మీరు చేసే పనులన్నీ వేగంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతాయి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ రోజు లభించిన శక్తిని పూర్తిగా ఉపయోగించుకోండి. పనులు వేగంగా పూర్తవుతాయి. కుటుంబంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ముఖ్యంగా తండ్రి లేదా పెద్దల నుంచి కీలకమైన మద్దతు, సలహాలు పొందుతారు. ఇంటి నుంచి బయటి ప్రపంచం వైపు దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక లేదా దైవకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలు సంతోషంగా సాగుతాయి. మీ కీర్తి, గౌరవం కుటుంబంలో పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీరు అడిగిన లేదా ఆశించిన బదిలీలు, ప్రమోషన్ల గురించి సానుకూలమైన వార్త వినవచ్చు. విదేశీ ఖాతాదారులు లేదా దూరప్రాంత సంస్థలతో సంబంధాలు ఉన్నవారికి ఈ రోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ పనిలో ఉన్నత ప్రమాణాలు పాటించడం వలన విజయానికి చేరువవుతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో విస్తరణకు, కొత్త ఒప్పందాలకు సంతకాలు చేయడానికి ఈ రోజు అత్యంత శుభప్రదమైనది. నమ్మకమైన భాగస్వాములు మరియు కస్టమర్లు పెరుగుతారు. మీ అదృష్టం మీకు మద్దతు ఇవ్వడంతో ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నా మీకు అనుకూలంగా మారుతుంది. ఈ రోజు మీరు చేసే ప్రణాళికలు లాభాల పంట పండిస్తాయి. ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లేదా అకస్మాత్తుగా ధనలాభం పొందే అవకాశముంది. మీరు దానధర్మాలు చేయడానికి లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తారు. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది. భూమి లేదా వాహన కొనుగోలుకు సంబంధించిన చర్చలు లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో పూర్తి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. ధైర్యం, శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఈ రోజు మీకు ఉపశమనం లభిస్తుంది. మీరు చురుకుగా ఉండేందుకు ప్రయత్నిస్తే ఇంకా మంచిది. వివాహితులకు భాగస్వామితో సంబంధం చాలా పవిత్రంగా, నమ్మకంతో కూడుకున్నదిగా ఉంటుంది. వారి ఆశీర్వాదం మరియు మద్దతు వలన మీ పనులు సులభంగా పూర్తవుతాయి. మీరిద్దరూ కలిసి దైవదర్శనం లేదా దూర ప్రయాణం చేయాలనే కోరిక ఈ రోజు బలంగా ఉంటుంది. ఈ రోజు మీ బంధం మరింత బలోపేతం అవుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశం లేదా స్కాలర్షిప్ల కోసం ప్రయత్నించే విద్యార్థులకు ఈ రోజు విజయం లభిస్తుంది. గురువుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా విదేశాలలో చదువుకోవాలనే కలలు సాకారం చేసుకునేందుకు ఇది సరైన సమయం. మీ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం. ప్రేమికులకు మీ ప్రేమ సంబంధంలో నమ్మకం, గౌరవం పెరుగుతాయి. మీ భాగస్వామి పట్ల మీరు నిజాయితీగా, నిబద్ధతతో ఉంటారు. మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి, పెద్దల ఆశీస్సులు పొందడానికి ఇది శుభప్రదమైన రోజు. భవిష్యత్తు గురించి ధైర్యంగా చర్చించుకోవచ్చు.
సింహరాశివారికి ఈ 3 రోజులలో ముఖ్యంగా నవంబర్ 4 మధ్యాహ్నం నుంచి మీ జీవితంలో ఒక గొప్ప అదృష్ట శక్తి ప్రవేశిస్తుంది. మీ ప్రయత్నాలు ఫలించి ఆశించిన ఫలితాలు పొందుతారు. మీ సహజమైన నాయకత్వ లక్షణాలను, మీ ఆత్మవిశ్వాసాన్ని ఉపయోగించి ముందుకు సాగండి. మీ భాగస్వామ్యం, మీ నివాసం పట్ల మీరు దృష్టి పెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తే విజయ పరంపర మీ సొంతం అవుతుంది. శుభం కలుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.